గతంలో రైతులు బాగుండాలని చెప్పేసి గత ప్రభుత్వం అయితే ఈనాడు రైతుల యొక్క కన్నీళ్లను చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వము అదేవిధంగా ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో హామీలను అమలు చేయాలి, అదేవిధంగా రైతులకు నీళ్లు ఇవ్వాలి, అదేవిధంగా రైతులకు రైతు భరోసా ఇవ్వాలి అని సోషల్ మీడియా వేదికగా ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో వారిపైన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు గతంలో ఏ విధంగా అయితే వారి పార్టీలో ఉన్నటువంటి ఎంపీటీసీల పైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసులు బనాయించమని చెప్పి గతంలో ఏ విధంగా చెప్పిండో అదేవిధంగా ఈనాడు కూడా ఎవరైతే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కూడా గూండాలను పెట్టించి కాంగ్రెస్ నాయకులను ప్రోత్సహించి కాంగ్రెస్ గూండాలను ప్రోత్సహించి మా సోషల్ మీడియా వారియర్ అయినటువంటి సల్వాజీ మాధవరావు గారిని ఇక్కడ విచక్షణ రహితంగా కొట్టి ఉల్టా మళ్ళీ ఇతని పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించినటువంటి సందర్భం ఈ లక్ష్మణ్ కుమార్కే ఇక్కడ ఒక పంజాబ్ లచ్చన్న మీరు అభివృద్ధి పైన మీకు ప్రేమ లేదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఎస్సీ ఎస్టీ కేసులు ఏ విధంగా పెట్టాలి, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకుల పైన ఏ విధంగా దాడి చేయించాలి అదే ధ్యాస ఉన్నది తప్ప ధర్మపురి కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి రైతులకు నీళ్లు ఇవ్వాలి, అదేవిధంగా రైతు భరోసా ఇవ్వాలి, అదేవిధంగా సంక్షేమ పథకాలు అందించాలనేటువంటి కనీసము ధ్యాసలే అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. గతంలో మీరైతే అధికారంలో లేనప్పుడైతే ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో ఈనాడు అధికారంలోకి వచ్చినాక కూడా అదేవిధంగా రౌడీయిజాన్ని గుండాయిజాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. దయచేసి ఇవన్నీ మానుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. మీకు మంచి మనసు ఇవ్వాలి. ఎందుకు అంటే గతంలో మీరు మీ పార్టీ నాయకులపైన వాటి తమాషా చేస్తున్నారా, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టానరా అన్నారు. అదేవిధంగా ఈనాడు కూడా అదే ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకనే ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామికి మంచి బుద్ధినిచ్చి ఈ ధర్మపురి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే ప్రశ్నిస్తే దాడులు చేస్తారా, రైతులకు నీళ్ళు ఇవ్వమంటే దాడులు చేస్తారా, అదేవిధంగా రైతు భరోసా ఇవ్వమంటే దాడులు చేస్తారా, బొమ్మరెడ్డిపల్లిలో ఎండిన బావిలను సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తే వారిపైన దాడులు చేస్తారా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. మీకు ఒకటే ఉన్నది ఆయుధం ఏమన్నా అంటే ఎస్సీ ఎస్టీ మేము తప్పకుండా ఎస్సీలను గౌరవిస్తాం, అదేవిధంగా ఎస్టీలను గౌరవిస్తాం. మేము వాళ్ళని కించపరిచినట్టు కానీ ఎక్కడ కూడా వాళ్ళని మేము కించపరచలేదు. అయినా కానీ మా నాయకుల పైన కేసుల పర్వం మొదలవుతూ ఉన్నది. తప్పకుండా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు, ప్రతి బీఆర్ఎస్ పార్టీ నాయకునికి, ప్రతి బీఆర్ఎస్ పార్టీ అభిమానికి తప్పకుండా కేసీఆర్ గారు అండదండలు ఉంటాయి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అండదండలు ఉంటాయి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కూడా అండదండలు ఉంటాయి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ.